హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. కొర్నేలి భక్తిలో కొరత. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఇటలీ పట్టాలములో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు ప్రార్థనాపరుడు, నీతి కార్యములు, ధర్మ కార్యములు చేస్తూ కుటుంబమంతటితో సహా దేవుణ్ణి ఆరాధిస్తుండేవాడు. అలాంటి భక్తుని యొద్దకు ఒక మధ్యాహ్న వేళ ప్రార్థనా సమయంలో దేవదూత దిగివచ్చి, కొర్నేలి, నీ యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు ప్రభు సన్నిధికి చేరాయి. నీవు లేచి పేతురును పిలిపించుకో, అతడు యొప్పేలో ఉన్నాడు ఒక చర్మకారుని ఇంట్లో అని అడ్రస్ చెప్పి మరి పేతురును పిలిపించుకోమని చెప్పారు దేవదూత. ఆ మాట విని కొర్నేలి మనుషులను పంపించి పేతురును పిలిపించుకున్నారు. పేతురు వచ్చి యేసు ప్రభు యొక్క సువార్త వారికి చెబుతూ తన సాక్ష్యాన్ని చెబుతూ ఉండగానే పేతురు గారి బోధ విన్న వారందరి మీదకి దేవుని ఆత్మ దిగివచ్చారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగివచ్చి వారిలో ప్రతివారు అన్య భాషల వరం పొందుకొని దేవుణ్ణి అన్య భాషల్లో ఘనపరచడం ప్రారంభించారు. అప్పటి వరకు శిష్యుల మీద మాత్రమే, యూదుల మీద మాత్రమే పరిశుద్ధాత్మని అభిషేకం దిగి వస్తుందని వారు అనుకున్నారు. పేతురుతో సహా ఆదిమ సంఘం అంతా కూడా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని తెలియచేయటానికి పరిశుద్ధాత్ముని వారి మీద కుమ్మరించాడు. యూదుల మీద కుమ్మరింపబడిన దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్యులైన కొర్నేలి ఇంటి వారందరి మీదకి, కొర్నేలి స్నేహితులందరి మీదకి దిగి వచ్చింది. ఆ రకంగా యేసుక్రీస్తు పక్షపాతము లేని దేవుడని అందరూ తెలుసుకున్నారు. ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, మీరు ఏ వర్గానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నిజమైన దేవుని రక్తము ద్వారా మీరు కడగబడవచ్చు. ఆయన ఆత్మ ద్వారా నింపబడవచ్చు. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పెండ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఎందుకనగా రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. అలాంటి రక్త ప్రోక్షణ చేసిన ఏకైక దేవుడు మన కొరకు మన పాపపు శిక్షను భరించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై ఆ స్వర్గంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు తన సొంత రక్తం పట్టుకొని ప్రార్థన చేస్తున్న ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీ అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక రండి, అలాంటి భాగ్యం పొందుకొని ఆ పరిశుద్ధాత్మని ద్వారా దేవునికి యోగ్యమైన బిడ్డలుగా మనం సిద్ధపడదాం. ఆయన వచ్చినప్పుడు తన భక్తులను తీసుకువెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఈ లోకంలో విడిచిపెట్టబడతారు. 7 ఏండ్ల మహాశ్రమలు వస్తాయి, అగ్ని గుండం పాలవుతారు. కనుక రండి, మీ అందరి కోసం నవంబర్ 26